హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి శ్రీతేజ్కి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఇప్పటివరకు హెల్త్ బులెటిన్స్ను ప్రకటించలేదు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శ్రీతేజ్కి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే చికిత్స పొందుతున్న శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఇప్పటివరకు హెల్త్ బులెటిన్ను ప్రకటించలేదు.